రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు పూర్తయిన ఈ నేటికి కూడా కనీసం కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకపోవడంతో ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చూసుకుంటే 2500 పోస్టులు అయితే ఉండడంతో వీటినైతే మాకు 2500 అయితే వద్దు, లక్షలాది జనాలు అయితే ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నారు. ఈరోజు కనీసం 10,000 పోస్టులు తీస్తే తప్ప కానీ ఈరోజు దీన్ని అయితే మేమైతే ఫుల్ఫిల్ చేయలేమంటూ కూడా ఒకవైపు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈరోజు డిఆర్సీ మీటింగ్ ఒకవైపుతో జరుగుతూ ఉన్నది. ఒకవైపు రాష్ట్ర హోంశాఖ మంత్రి మంగళపూడి అంతా కూడా ఒకవైపు అయితే కలెక్టరేట్లో డిఆర్సీ మీటింగ్లో ఉన్నారు. ఒకవైపు బయట చూసుకుంటే ఈరోజు నిరుద్యోగులంతా కూడా బయట బేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీకు ఏం కావాలి, ఏంటి, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? సార్ మాకు ప్రధానంగా కావాల్సిన జాబ్ నోటిఫికేషన్ సార్. కానిస్టేబుల్ వేకెన్సీలు 20,000కి పైగా ఉన్నాయి సార్. 4 సంవత్సరాలు అయిపోతుంది. చదువుకొని యువత అంతా ఇక్కడే మగ్గిపోతున్నారు సార్. అందరూ పల్లెటూరుల నుంచి వచ్చి సిటీలోని స్టడీ హాల్లోని అక్కడ మగ్గిపోయి ఎన్నాళ్ళు సార్ చదువుతాం. ఇంకా మన 3 డిస్టిక్ల విషయాలకు వచ్చేసరికి విజయనగరం, శ్రీకాకుళం, మన వైజాగ్ డిస్టిక్కి వచ్చేసరికి సార్ మీరు ఎస్టీ వాళ్ళకి కూడా చాలా రిజర్వేషన్ కల్పించి చాలా చేసామనుకుంటున్నారు సార్. ఈ నోటిఫికేషన్ కనుక బయటకు వస్తే మాత్రం ఒక ఎస్టీ అభ్యర్థి కొండ ప్రాంతంలో ఉన్న అభ్యర్థికి కూడా పోస్ట్ రాదు సార్. ఒక 150, 140 మార్కులు వచ్చిన సరే ఒక ఎస్టీ అభ్యర్థి కూడా ఈరోజు ఒక్క పోస్ట్ కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఇంత తక్కువ పోస్టులు. 20,000 వేకెన్సీలు ఉన్నప్పుడు కనీసం తక్కువలో తక్కువ సగం 10,000 తీయగలిగితే మా నిరుద్యోగులందరూ సరే కూటమి ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటాం సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు. ఇది వరకు చదువుకున్న అభ్యర్థులందరూ సరే 20% రిజర్వేషన్తో ఇక్కడ మన స్టేట్లో, మన డిస్టిక్లో కాకపోయినా స్టేట్లో ఎక్కడైనా సరే పోస్ట్ కొట్టగలి అర్హత సాధించేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మీరు 5% తీసుకురావడం చాలా దారుణమైన విషయం సార్. స్టూడెంట్స్ అందరూ ఇంకెన్ని సంవత్సరాలు సార్ ఇక్కడే ఉండిపోతాం సార్. దయచేసి మా నిరుద్యోగులందరినీ కూడా మీరు అర్థం చేసుకొని ఆ పోస్టులు ఇంక్రీజ్ చేస్తారని ఈరోజు ఇక్కడ ధర్నా చేపడతాం సార్. అంతకుమించి మీరు పోస్టులు ఇంక్రీజ్ చేసి అంతకుమించి కూడా మేము మగ్గేం అవసరం లేదు. ఇంకో విషయం సార్, గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ తీయలేదని నిరుద్యోగులందరూ ఏకమై ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది. మీరు కూడా మాకు హెల్ప్ చేయకపోతే మేము ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు సార్. మా ఆవేదన మీకు ఎలా కనపడదు సార్, కానీ ఇదంతా గుండెల నుంచి వచ్చే బాధ సార్. దయచేసి మా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారని ఈ మీడియా ముఖంగా మేము అందరం వేడుకుంటున్నాం సార్. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్సుమాంజలి. అలాగే మన హోంశాఖ మంత్రి అనిత గారికి కూడా, మేడం మీరు తీసుకొచ్చిన జాబ్ క్యాలెండర్లో పోస్టులు ఏమీ లేవు, దగ్గర 2,000 నోటిఫికేషనే ఉంది. ఇది చాలా అన్యాయం నిరుద్యోగులకి. మేము 10 సంవత్సరాల నుంచి పోలీస్ నోటిఫికేషన్ కోసం చాలా కష్టపడుతూ ఉన్నాం. అయినా సరే మాకు ప్రతిఫలం లేకుంది. మనతో పాటు ఫార్మేషన్ అయిన తెలంగాణలో ఇప్పటిదాకా మెగా పోలీస్ నోటిఫికేషన్లు ఇస్తూ దగ్గర 50,000 పైగా నోటిఫికేషన్ ఫిల్ చేసుకున్నారు. బట్ మనం మాత్రం దగ్గర 15,000 మార్క్ కూడా దాటలేదు. ఎందుకు మనకంత ఇది? వయో పరిమితి వయసును కూడా పెంచుకెళ్ళిపోయారు. దీనివల్ల నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి సమస్యగా మారింది. దాంతోపాటు స్థానిక రిజర్వేషన్లు తీసుకొచ్చారు. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎప్పటి నుంచో వెనకబడిన జిల్లా ఇప్పటికీ మళ్ళీ దాన్ని వెనకాలకే పంపిస్తున్నారు తప్ప దాంట్లో అభివృద్ధి ఏమీ జరగట్లేదు. దయచేసి ఇలాంటి రిజర్వేషన్లు ఏమైనా ఉంటే అవే మానుకొని మమ్మల్ని కాస్త ఇబ్బందుల నుంచి బయటపడతారని తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ మీకు క్లీన్ స్వీప్ ఇచ్చాం మేడం, కూటమి ప్రభుత్వానికి క్లీన్ స్వీప్ ఇచ్చాం. మీరు ఈ కూటమి ప్రభుత్వం దయచేసి మా నోట్లో మట్టి కొట్టకుండా ఉంటుందని చెప్పేసి మా మనవి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా నిరుద్యోగుల తరపున నమస్కారాలు. దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎటువంటి నోటిఫికేషన్లు లేవు. ఒక ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం 2,000 చిల్లరని మాకు ఒక చిన్న పాంప్లెట్ లాంటిది విడుదల చేశారు. కానీ దాదాపుగా ఉద్యోగులు 10 లక్షల మంది ఉన్నారు. మీరు ఇచ్చే 2,000 చిల్లర పోస్టులు అనేవి అసలు దేనికి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ముఖ్యంగా 4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు అనేవే లేవు. గత ప్రభుత్వం తీసిన నోటిఫికేషన్ తప్ప ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది తీయలేదు. ముఖ్యంగా జీవో నెంబర్ 46 రద్దు చేయాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఆల్రెడీ వెనకబడి ఉంది. ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నా సరే ఇప్పుడు కూడా మాకు నాన్ లోకల్లో పాత రిజర్వేషన్లే 20% రిజర్వేషన్లే ఉంచాలి. ఎందుకంటే 5% రిజర్వేషన్ ఉండడం వల్ల చాలా డిస్ట్రిక్ట్లు అనేవి లాస్ అవుతారు. ముఖ్యంగా మాకు 10,000తో మెగా పోలీస్ నోటిఫికేషన్ కావాలి. ఎస్ఐపిసి నోటిఫికేషన్ 10,000తో మెగా పోలీస్ నోటిఫికేషన్ కావాలి. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి మాకు ఇటువంటి నోటిఫికేషన్లు లేవు. ఎందుకంటే 2023లో ఆల్రెడీ అనిత మేడం గారు చెప్పారు, అసెంబ్లీలో 2023 డిసెంబర్ మంత్లో చెప్పారు, దాదాపుగా 20,000 పోలీస్ నోటిఫికేషన్లు ఉన్నాయన్నారు. 20,000 పోలీస్ నోటిఫికేషన్లు వేకెన్సీలు ఉన్నా సరే
2000 చిల్లర తీయడం అనేది మా నిరుద్యోగుల తరపున మా నిరుద్యోగులు చాలా బాధాకరంగా ఉంది. మేము లేని పోస్టులు అడగడం లేదు, మా కోసం ఈ పథకాలు పెట్టండి, అవి పెట్టండి, మా కోసం ఫ్రీగా అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి అని అనడం లేదు ప్రభుత్వానికి మేము వేడుకున్నది మొత్తం ఒకటే, ఖాళీగా ఉన్న కొలువులను మాకు భర్తీ చేయండి, ఖాళీగా ఉన్న పోస్టులు మా కోసం ఇవ్వండి, మేము లేనివి అడగడం లేదు. ఆల్రెడీ ప్రభుత్వం చెప్పిన మాటనే మేము అడుగుతున్నాం. 20,000 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయన్నారు, కానీ ఇప్పటికి కూడా మాకు 2,000 చిల్లర పోస్టులే చూపించుతున్నారు. మాకు అరాకొర పోస్టులతో మాకు నోటిఫికేషన్లు వద్దు, మాకు కావాల్సింది 10,000తో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు, 10,000తో మాకు మెగా పోలీస్ నోటిఫికేషన్ కావాలి. మీరు చెప్పండి, ఎలా చూడాలి, ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మీకు ఎన్ని ఉద్యోగాలు ప్రస్తుతం ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ప్రస్తుతం మీకు ఎన్ని ఉద్యోగాలు కావాలి? మాకు 2,500 ఏర్పాటు చేస్తున్నారు సార్. మాకు కనీసం ఒక 10,000 అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి ఆకలి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది, బాగా ఎక్కువ మంది. ఇక్కడ ఇది కాకపోయినా అదర్ డిస్ట్రిక్ట్లో 20% ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడ ఒకటి జాబ్ వచ్చేది. కానీ ఇప్పుడు జీవో నెంబర్ 46 ప్రకారం 5,000 తీస్తే ఇక్కడ ఉన్న నిరుద్యోగం ఇంకా అలాగే ఉండిపోతుంది. వయోపరిమితి పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, అలాగే సంఖ్య కూడా పెరిగిపోతుంటుంది. సో మీకు కనీసం ఒక 10,000 తీసి మా నిరుద్యోగులు బాగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం సార్ మేము. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఉద్యోగులు అయితే 2,500 ఉద్యోగాలు మాత్రమే తీయడానికి అయితే సిద్ధం అవుతున్నారు. కానీ ఇది కాకుండా ఏదైతే జీవులు కూడా కొన్ని జీవులు అయితే ఉన్నాయి, ఈ జీవుల కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా చాలా తేడాగా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఈ రిజర్వేషన్ కారణంగా ఉత్తరాంధ్ర మరింత వెనక్కి వెళ్ళిపోతుంది, ఎవరు కూడా ఉద్యోగం రావట్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. స్థానికత సంబంధించిన కూడా ఈ రిజర్వేషన్ అయితే మార్పు చేకూర్చాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ కూడా 10,000 వరకు ఖచ్చితంగా తీయాలి, 10,000 ఉద్యోగాలు తీస్తే తప్పగానే మేమైతే దీని నుంచి బయటికి చేరుకోలేమంటూ కూడా చెప్పుకోవాల్సిన పని. ఎందుకంటే మెగా డిఎస్సి తీశారు, పోస్టులు మెగా పోస్టులు తీస్తూ ఉన్నారు, కానీ కానిస్టేబుల్ ఎందుకు మెగా ఈవెంట్ రూపంలో క్రియేట్ చేసి తీయట్లేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. బాబు కావాలంటే జాబు రావాలి అంటూ, అదే జాబు కావాలంటే బాబు రావాలని చెప్పినటువంటి నినాదం ఈరోజు ఏమైందంటూ కూడా ఒకవైపు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే నారా చంద్రబాబు నాయుడుకి, అదే ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు యువనేత అయినటువంటి యువగాలం పాదయాత్ర చేయనటువంటి వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చాలంటూ కూడా ఈరోజు చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా వంగలపూడి అంతా కూడా ఏదైతే గతంలో నెక్స్ట్ ఇయర్కి అయితే ఖచ్చితంగా మీకైతే పోస్ట్ అయితే ఫుల్ఫిల్ చేస్తామన్నారు, ఎంతవరకు కూడా ఏం చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.